సో దయచేసి ఇది ఒక్కసారికి నేను క్లీన్ చేపిస్తా, దగ్గరుండి దాన్ని చేపిద్దాము. మీరందరూ కూడా కొంత సాయం చేయండి. ఎక్కడన్నా బూడిపేసినవి ఏమన్నా ఉంటే కంప్లైంట్ చేయండో, లేకపోతే మీరు మాట్లాడుకొని తీసుకోండి. మళ్ళీ కొట్లాట పెట్టుకోవద్దండి పక్కింటోడితో. తెలుసు, మీరెందుకు పెట్టుకోరు? అవును, నీది నీదే, వాళ్ళది వాళ్ళదే. అన్న ఏమన్నా ఐడెంటిఫై చేశారా వీళ్ళ ఏరియా? బ్యాక్ సైడ్ ఏనా? నో ప్రాబ్లం అన్న, ఒకసారి చేపించండి. ఇప్పుడు మనకి మామూలుగా పల్లెల్లో ఈ క్లాప్ మిత్రకు సంబంధించి ఉంటారు కదా, ఈడ ఉన్నారా? మనకి ఎంతమంది ఉన్నారన్న? ఓకే అన్న. అన్న ఒకటి ముఖ్యంగా కూర్చోండి మీరు, ప్లీజ్ డోంట్ హ్యావ్ టు గెట్ అప్, ప్లీజ్ కూర్చొని ఆన్సర్ చేయండి. మీరు అంతా ఎవరు లేయొద్దండి. నా ముఖ్య ఈసారి ఈ 5 ఏళ్లలో నాకు ఏదైతే మీరు అవకాశం ఇచ్చారో, నా మెయిన్ అజెండా శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఈ 2 నా మెయిన్ అజెండా. మీకు ఈ సమ్మర్కి వచ్చేటప్పటికంతా యాడికిలో మాకు నీళ్లు లేవు అనకుండా చేయాలనేదే నా మెయిన్ అజెండా. సో వద్దు, మీ చప్పట్లు వద్దాయో నాకొద్దు, నాకు మీ చప్పట్లు అస్సలకి వద్దు, దయచేసి కొట్టద్దండి. ఎందుకంటే ఇంకా ఈ కాలంలో మనం నీళ్ళ కోసం కొట్టుకుంటున్నాం, నీళ్లు రావట్లేదంటే చాలా బాధాకరమైన ఇష్యూ. నేను అందుకే అన్నోళ్ళని కూడా వెరీ క్లియర్గా రిక్వెస్ట్ చేశా, మండల్ గ్రాంట్లు, ఈ 15 ఫైనాన్షియల్ కమిషన్స్ రోడ్లు వేసుకోవడానికో లేకపోతే ఎవడో ఒకటి వచ్చేసి మట్టి తోలుకుంటామని చెప్పేదానికి వాడుకోవడానికి లేదన్నా, దయచేసి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వద్దండి అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాను నేను. ఎందుకంటే దాంట్లో 60% 60 మనకు ఉండేది పర్మిషన్. బట్ చెప్పండి ఎంత పర్సెంటేజ్ మనం నీళ్ళకి? 60% చూడండి. అంటే ప్రతి 10 లక్షలకి మనం 6 లక్షలు కేవలం నీటిపైనే వాడుకోవాలని ఒక రూల్ కూడా ఉంది మనకి. సో మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరన్నా రోడ్ వేపిస్తున్నాను మండల్ గ్రాంట్లో తీసుకొని ఆదంటే చూపిండండి. ఎందుకంటే మీ మాటనే వినేది, ఎవరి మాట వినరు వాళ్ళు. సో దయచేసి ఖచ్చితంగా మీరు కూడా గట్టిగా దానిపైన కూర్చోండి. మనం నీళ్లు నీళ్లు బాగిస్తే నువ్వు నా దగ్గరికి కూడా రావు కదా, ఏదన్నా అడిగేదానికి, ఇంట్లో ఏదానికి రావు కదా, కాలు కూడా నువ్వే తీసుకుంటావు కదా, అది మాత్రం తీసుకోవాలంట, నేనే రావాలంట దానికి. కూర్చోన్నా ప్లీజ్. సో ఖచ్చితంగా చేద్దాం ఈ శానిటేషన్. ఇది నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఉండు ఫస్ట్ లేడీస్ యో మైకి పోబాడా ఒకటి ఆడే పెట్టేసుకో హుసేన్, ఇది ఇక్కడ ఉండిలే, ఇది ఇక్కడ ఉండి మీ దగ్గర కూడా వస్తా, ఉండు 2 నిమిషాలు ఆగు. ఎక్కడమ్మా రోడ్ ఇది? ఆడ ఎన్ని ఇల్లులు ఉన్నాయి చెప్పు ఫస్ట్. కాదమ్మా నేను చెప్పేది నువ్వు, ఎన్ని ఇల్లులు ఉన్నాయి నాకు చెప్పు, అక్కడ ఎంతమందికి ఉపయోగపడుతుంది అది? మళ్ళీ 7 ఇళ్ళ కోసం నేను యాడేసేదమ్మా. సరే నేనైతే వేపిస్తానని చెప్పి మాట ఇవ్వను, కానీ నేను అన్నోళ్ళని అడుగుతాను. అన్న ఎవరన్నా దానికి? మీరేనా? రోడ్స్ ఎవరు లేరా ఇక్కడ? పిఆర్ రాలేదా? ఎందుకు రాలేదు ఈరోజు? వారిని ఏం లేదులే, నువ్వు ఆడ కూర్చో, నువ్వేం రాకర్లేదులే. నోట్ చేసుకోండి ఉదయ్, నోట్ చేసుకో అమ్మా. నువ్వు సచివాలయం ఉన్నావు కదమ్మా, నువ్వు నోట్ చేసుకోమ్మా. ఐ వాంట్ యూ టు విజిట్ చేసి ఆడ పరిస్థితి ఏందో నాకు అప్డేట్ ఇవ్వాలా, మన గ్రూప్లో పెట్టాలా ఫొటోస్. నిజంగానే చాలా ఘోరమైన పరిస్థితి ఉంటే అప్డేట్ని మా కూర్చోమ్మా. అవునమ్మా, కాలువ కావాలని చెప్తావు, సరే మెయింటెనెన్స్ ఎవరు చేసేది? ఎవరు రావట్లేదు ఊడ్చేదానికి తుడిచేదానికి? అరే నేను చెప్పేది నువ్వు, కాలువ లేదు నేను వేపిస్తా కాలువ. మామూలుగా అయితే ఎక్కడ కాలువలు అనేది నేను చెప్పట్లేదు, ఎందుకంటే దానిని మళ్ళా ఊడ్చేదానికో తుడిచేదానికో కాలువ తీసేదానికి నన్నే రమ్మంటున్నావు. నవ్వద్దు, మామూలుగా మాట్లాడుకుందాం మనం, అంతే కదమ్మా. ఇప్పుడు చూడు, అక్క ఏమనింది? నా కాలువ బాగాలేదు అనింది, అంటే నేనే రావాలి కదా మళ్ళా దానికి. అందుకు అడుగుతున్నా, మీరందరూ మాది బాధ్యత అనుకొని మీరు చెప్తే మేము ఖచ్చితంగా నోట్ చేసుకుంటాం మీ కాలువ కావాలన్నా. కానీ రేపు పొద్దునాడు లేకపోతే ఎట్లా? ఆర్డబ్ల్యూఎస్ మీ దాంట్లో వస్తుంది కదా కాలువ, వీళ్ళకి ఎక్కడ వీళ్ళది? మా ఇక్కడ అంటే మేము ఈ ఊర్లో పుట్టలేదు, ఈ ఊర్లో పెరగలేదమ్మా, మీరు చెప్పాల్సి వస్తుంది. 2 వీధులు అవతల ఇక్కడ నుంచి నోటీస్ చేయండి. అవునమ్మా, యాక్చువల్ చెప్పాలంటే
మేము ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో కాలువలు అనేదే క్యాన్సిల్ చేశాం. ఎందుకో కూడా చెప్తా చూడు. క్లీనింగ్కి ఎవరు రాక ఇబ్బంది అవుతుందని చెప్పి మేమేం చెప్పినామంటే ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని చెప్పినాం. కానీ కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలే. పాపం ఆర్థికంగా ఉండిండొచ్చు, ఎన్నో రకాలుగా ఉండిండొచ్చు. సమస్య ఏమవుతుందంటే నేను పెడతాను ఓపెన్ డ్రైనేజ్. ఈరోజు తాడిపత్రి నంబర్ 1 మున్సిపాలిటీకి ఎందుకుంది? డ్రైనేజ్ ఎక్కడంటే అక్కడ ఫ్లో కావట్లేదు కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయించాము. డ్రైనేజ్ దగ్గర లేని దగ్గర వాళ్ళు శుభ్రంగా వాళ్ళ పాటికి వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఓపెన్ డ్రైనేజ్ ఉన్న దగ్గర కూడా. మళ్ళీ మీరు కూడా ఆ విధంగా చేస్తారంటే నాకేం ఇబ్బందిలే. నువ్వు ఈరోజు అమాయకంగా నన్ను చూస్తావు, కానీ రేపు పొద్దున్న ఇంటి దగ్గరికి వస్తే ఫస్ట్ నువ్వు నన్నే తిట్టేది. నా కాలువలు చూడు ఎట్లున్నాయి, ఏమ్మా మీ అందరికి తెలియదా ఎట్లుంటుందో? సో మళ్ళీ ఎందుకు అక్కెందుకు చేసుకోలేదు? నోట్ చేసుకోండి అన్న, నోట్ చేసుకోండి. ఏమ్మా మీరు కూడా నోట్ చేసుకోండి దయచేసి. ఇది ఎక్కడో రైట్, నేను నోట్ చేసుకున్నాలేండి. అందరికీ నమస్కారము సార్. మన యాడికిలో 16 కుట్టు సెంటర్లు పెట్టడం జరిగింది. కనీసం అంటే 2000 మంది మహిళలు శిక్షణ పొందినారు. వాళ్ళు ఇప్పుడు జీవనోపాధి అడుగుతున్నారు సార్. మిషన్లు కూడా వచ్చినాయి, శిక్షణ పొందినారు. మాకు ఏదన్నా సార్ని అడిగి జీవనోపాధి పెట్టించండి, కల్పించండి అంటున్నారు సార్. మిషన్లు ఎవరు పెట్టించినారు? సార్ వాళ్ళే సార్. ఎవరు నేర్పించినారు? అంతా నేను ఒకదానికి చెప్పు, నేర్పించినది ఎవరు? కరెక్టే, ఎవరి వల్ల నేర్చుకున్నావు? ఎవరో పెట్టింటారు కదా ట్రైనింగ్, నువ్వే సొంతంగా నేర్చుకున్నావా? పోయి ట్రైనర్ దగ్గరికి పోయి ఎవరో ఇప్పించింటారు కదా శిక్షణ నీకు. సరేలే, జేసీనో గోపాలనో అందరిలే. మిషన్ ఎవరు ఇప్పించిండేది? మళ్ళీ ఇది కూడా మేమే చేయాలా? ఏది నువ్వు ఇప్పుడు 1 వరకు మేము సహాయం చేస్తామా, పూర్తి 10 రూపాయలు మేమే సహాయం చేయాలంటే కష్టం అవుతుంది. మీరు చూద్దాం, ప్రయత్నం చేస్తాం, దాంట్లో ప్రయత్నంలో ఉన్నాము. కానీ రోజంతా మీరు కూడా ఆలోచించి చేసుకోవాలా. ఏదో బ్లౌజులో ఇదిలో చీరలో ఎంబ్రాయిడరీలో చేసుకోరా, మళ్ళా రోజంత వరకు మేము చేస్తాం సహాయం. మొత్తం మేమే చేయాలంటే ఎట్లా? నేను పెడతాను, నా భార్యను పెట్టుకుంటాను, నా కూతుర్ని పెట్టుకొని చేపిస్తా. చేద్దాం, కూర్చోమ్మా. ఖచ్చితంగా నా మైండ్ లో ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మీకు అందరికి చెప్పాను కూడా, శిక్షణ ప్రోగ్రామ్ అయిపోయింది ముగిసినప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పాను మీకు? ఆల్రెడీ ఒకరితో మాట్లాడుతున్నా. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మాది ఇంకా అంత పెద్ద కాలేదు, దట్ 2వ సెంటర్ మేము పెట్టేదానికి అని చెప్పే ఉద్దేశంతో ఉన్నారు. ప్రయత్నం చేద్దాం. అక్కడ నాకు తెలిసి దాదాపు 500 మందికి ఆల్రెడీ ఉపాధి ఉంది. ఇప్పుడైతే మహిళలందరూ ఆల్రెడీ పోయి స్టిచ్చింగ్ చేస్తున్నారు. చూద్దాం, ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ 500 ఇక్కడ ఏమైనా పెట్టగలుగుతామో అని ప్రయత్నం చేద్దాం. టైం పడుతుందమ్మా, రేపు పొద్దునకంత అయితే కాదు. చేద్దాం. వచ్చా కదమ్మా, మీ దగ్గరకు వచ్చి నిన్నే అడుగుతున్నా కదా ఏం చేయాలనేసి. కూర్చోమ్మా. రైట్, నెక్స్ట్ ఎవరన్నా మాట్లాడతారా? నువ్వు ఉండన్నా, లేడీస్ అయిపోయి నువ్వు కూర్చో. స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాం సార్. మేము ముగ్గురమే నర్సులు ఉండడం వల్ల మాకు వారానికి ఒకసారి వచ్చి ఆఫ్ కానీ లీవ్లు కానీ తీసుకున్నప్పుడు ఒక నర్సు 24 గంటలు 12 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుంది సార్. దానికి మా దగ్గర ఉన్న 5 మంది నర్సులు 2 డెప్యుటేషన్లో రాయలచీలకు ఒకరిని, ఇది బుక్కరాయ సముద్రం ఒకరిని వేసినారు సార్. అలా ముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు 143 జీవో కింద. మంది పెద్ద మండలం అవ్వడం వల్ల మనకి సెన్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. ఒక డ్యూటీ చేసినప్పుడు ఉదయం డ్యూటీలో చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మళ్ళీ 2వ డ్యూటీ చేయాలంటే కూడా ఇంకా మాకు తప్పనిసరిగా 2 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నాం సార్. కొంచెం ఆరోగ్యం బలహీనతలు ఇవన్నీ మాకు ఇలా హెవీ డ్యూటీస్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది సార్. తర్వాత మేము ఈ పబ్లిక్ హాలిడేస్లో సండేస్లో మాకు తోడు ఎవరు ఉండకపోవడం వల్ల, ఒకే స్టాఫ్ నర్స్ ఉండడం వల్ల మాకు సెక్యూరిటీ లేనందువల్ల మేము కిటికీలో నుంచి డోర్స్ వేసుకొని కిటికీలో నుంచి మందులు అందిస్తున్నాం సార్. ఇది డిఎంహెచ్ఓకి చెప్పినాం సార్, కలెక్టర్ సార్కి కూడా ఇన్ఫార్మ్ చేసినాం సార్. మా చేతుల్లో ఏం లేదమ్మా, ప్రభుత్వానికి మీరు ఆ ధర్నాలు యూనియన్ ఉంటుంది కదా అలా వెళ్ళండి అన్నారు సార్. తర్వాత ఇప్పుడు మీకు అంటే మీ మెయిన్ ప్రాబ్లం ఏంది? ఎందుకు దీనివల్ల ఎందుకు మనకు స్టాఫ్ లేరు? ఈ 143 జీవో కింద మనకు పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ ఆ జీవో ఉంది అని చెప్పి 5 మంది ఉన్న స్టాఫ్ని తీసుకెళ్లి 2 తీసేసి 3 పెట్టి రాయలచీరు ఒకరిని వేసినారు సార్. కరెక్టే అమ్మా, బట్ నేను టెల్ మీ వన్ థింగ్, ఇది స్టాఫ్ షార్టేజ్ ఎక్కడన్నా ఉండి దానివల్ల అట్లా చేశారా, లేకపోతే ఏది ఇది సమస్య? మనుషులు రావట్లేదా ముందుకి స్టాఫ్ నర్స్ చేసేదానికి, పల్లెలకి విలేజెస్ కో మండలానికి రావడానికి? మళ్ళా ఈక్వలైజేషన్ కింద 143 జీవో కింద ఏమైనా ఎవరికైనా ఆన్సర్ ఉందా దీనిపైన? ఏమైనా ఐడియా ఉందా అసలుకి?
నిన్న మనం చూసిండేదా, కానీ దాంట్లో కూడా ఎంత 5 మందే కదా. బట్ అదొట్టి తాడిపత్రికి ఇచ్చినారా లేకపోతే అలొకేషన్ మొత్తం నియోజకవర్గాన్ని మొత్తమా? మెయిన్ ఏరియా హాస్పిటల్ తాడిపత్రికి ఇచ్చినారు సార్, 5 మందిని అలాట్ చేసినారు. ఇక్కడైతే యాడికి అయితే ఇవ్వలేదు సార్. ఒకవేళ అక్కడ తెచ్చాక అడ్మిషన్ ఈ మొత్తం కలెక్టర్ జాబ్ అడిగితే డాక్టర్లు ఇద్దరు ఒక్కరే ఉన్నారు. అడిగితే ఇప్పుడు స్టాఫ్లో ట్రాన్స్ఫర్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్లో వచ్చేస్తారు అని చెప్పి చెప్పినాడు. ఎప్పుడున్నాయంటే ట్రాన్స్ఫర్స్? ఈ మంత్లో ఉన్నాయంట. సర్లే అమ్మా, దీనిపైన నేను ఒకసారి నేను కూడా కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. మనకు ఈ 143 జీవో కింద 3 అని చెప్పినారు సార్. ఎక్కడ వేకెంట్ పెట్టలేదు సార్. ముందు ఉన్న ప్రభుత్వంలో అయితే మనకు సెన్సెస్ ఎక్కువ ఉందని 5 మంది పెట్టినారు సార్ స్టాఫ్ నర్స్ ని. ఇప్పుడు ఈక్వలైజేషన్ అందరు ముగ్గురే ఉండాలి అన్ని పల్లెల్లో అని చెప్పి మనది పెద్ద మండలం అయినప్పటికీ ఇక్కడ నుంచి తీసి రాయలసీమ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నైట్ డ్యూటీ లేవు సార్. 3 స్టాఫ్ నర్స్ ఉన్నారు, 3 మార్నింగ్ లో ఉంటారు సార్. వాళ్ళకి ఏది వచ్చినా కూడా వాళ్ళు 3 షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నేను డెలివరీ చేస్తున్నాను, పేషెంట్లు అంతా బయట నా కోసం ఇంజెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను, ఇప్పుడు వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు సార్. నేను IV గ్లూకోజ్ పెట్టడానికి వెళ్తే ఇంకా వాళ్ళు ఇక్కడ ఇంజెక్షన్ కోసం వెయిట్ చేయాల్సింది, ఎమర్జెన్సీ కోసం ఇస్తే వాళ్ళందరూ వెయిట్ చేయాల్సింది. ఒక స్టాఫ్ నర్స్ ఇన్ని షార్టేజ్ అర్థమైందిలేండి. మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎందుకు గవర్నమెంటే రిస్ట్రిక్షన్స్ పెట్టిందా, ఇద్దరే ఉండాలా ముగ్గురు ఉండాలనా, లేకపోతే వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఫిల్అప్ కావట్లేదా అది చెప్పు. సో వాట్ ఇస్ దిస్ జియో నంబర్ 143 సార్. అంటే ఇదేం రిస్ట్రిక్షన్ పెట్టింది, దాంతో పెట్టిందా రిస్ట్రిక్షన్? ఇది ఒక 2 ఏళ్ల నుంచి అమల్లో పడింది. 3 సంవత్సరాలు అయింది సార్. 1 సంవత్సరం డాక్టర్ గారు అడ్జస్ట్ చేసినారు సార్, ముందున్న మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు ఉన్న మెడికల్ ఆఫీసర్ అయితే మాకు ఫీల్డ్ వర్క్ కూడా ఎక్కువ ఉందమ్మా, నీకు చేయలేము, మీరు చేసుకోవాలి అన్నారు సార్. అడ్జస్ట్ అంటే ఎట్లా, సొంతంగా వాళ్ళు హైర్ చేశారా ఎట్లా? ఇప్పుడు మాకు MLHPలు ఉంటారు సార్, ఆ వర్క్ ను వాళ్ళు వేరే ANMs MLHPలు ఇద్దరు ఉంటారు సార్, వాళ్ళతో అడ్జస్ట్ చేపించి MLHPని వేసినారు సార్. ఇంకా వాళ్ళు కూడా కొంతమంది రిజైన్ చేయడం వల్ల ANMs కూడా ఎక్కువ వర్క్ రావడం వల్ల వాళ్ళు మేము ఇంకా మీకు అడ్జస్ట్ చేయలేము అని చెప్తున్నారు సార్. సరే కూర్చోలేమ్మా, థ్యాంక్స్. నాకు కొంత టైం ఇవ్వ, నాకు అస్సలు ఐడియా లేదు ఈ టాపిక్ పైన, నేను కూడా తెలుసుకోవాలా ఒకసారి. నర్స్ స్ట్రగుల్ కమిటీ కింద సార్ ఇది. సర్లేమ్మా. రైట్, నెక్స్ట్ చెప్పన్నా ఏందో అప్పటి నుంచి లేస్తా ఉన్నావు. అదే సార్ హాస్పిటల్ గురించే. ఇక్కడ మామూలుగా అప్పుడు పెద్దనాయన ఉన్నప్పుడు ఆపరేషన్ ఇక్కడే జరుగుతుండే. ఇప్పుడు ఏదన్నా పోయినా కూడా కటకిన తాడపత్రికి గుత్తికి అనంతపురం పంపిస్తున్నారు. ఏదైనా ఆపరేషన్లు చేసి ఆపరేషన్లు జరిగేటివా ఇక్కడ? అప్పుడు పెద్దనాయన హాస్పిటల్ కూడా కట్టించినది. ఎందుకు రెఫర్ చేస్తున్నారు తాడిపత్రికి? ఏదో కారణం ఉంటుంది కదా, ఏమన్నా పెద్ద డిఫికల్ట్? మొన్న మనం విజిట్ చేసిన రోజు కూడా అన్నారు కరెక్ట్, ఎక్విప్మెంట్ ఏం లేదు. చూసినాలే, మీ హాస్పిటల్ చాలా ఘోరంగా ఉంది లేదని పరిస్థితి. వాళ్ళు దింపుతి మళ్ళా మొన్న 5 ఏళ్ళు దింపి ఇక్కడికి తెచ్చుకున్నావు. కూర్చో వాళ్ళకి పాపం కూర్చో అన్నా. లేదులే హాస్పిటల్ ఎందుకు రావట్లేదమ్మా? దానిపైన కోర్టు కేసులు ఉన్నాయా? మళ్ళా కోర్టు కేసులు ఉంటే వీళ్ళు ఇన్వాల్వ్ కారు కదా ఏమన్నా? మీకేమన్నా ఐడియా ఉందా వీళ్ళ భూమి గురించి? ఒక పని చేయమ్మా, ఒక పని చేయమ్మా, మీ దగ్గరకు వస్తారు. రండమ్మా, ఇప్పుడు నేను మీటింగ్ అయిన తర్వాత ఆఫీస్లోనే ఉంటాను. మీరు రండమ్మా. మీరు ఇంతకుముందు నన్ను కలిసారమ్మా? రండమ్మా. కోర్టులో ఉంటే కోర్టులో మీకు ఏ జడ్జిమెంట్ కోర్టు తీర్పు వచ్చిన ప్రకారం చేసి పెడతాము. ఒక పని చేయమ్మా, నీ పేపర్లన్నీ తీసుకొని రా. తీసుకొస్తే సార్ చెక్ చేస్తాడు, అన్ని చెక్ చేసి నీకు చెప్తాడు దాని పరిస్థితి ఏందో. ఎన్నేళ్ళైందమ్మా మీ భర్త చనిపోయి? 3 ఏళ్ళు అయితే, నేను వచ్చిండేది 2 నెలలే అయింది. నుండు పెన్షన్లది ఓ పని చేయి. వాళ్ళు జనవరిలో అన్నారు కానీ జనవరిలో ఓపెన్ కాలేదు, మార్చ్ తర్వాత ఓపెన్ అవుతాయి. నీకు డెత్ సర్టిఫికేట్ ఉందా నీ దగ్గర? సర్టిఫికేట్ ఉందా లేదా? సర్టిఫికేట్ లేకపోతే ఇయ్యరమ్మా. సర్టిఫికేట్ వీలైతే సర్టిఫికేట్ చేయించుకో నువ్వు. దానికి ఎవరమ్మా ఇక్కడ దానికి సంబంధించి?
అన్న మా ఏ ఊరమ్మా? లోకల్ కరెక్టే. నీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కదన్నా. ఖచ్చితంగా మీ ఆయన చనిపోయినారని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉండాలా, అది నువ్వు చేపించుకోవాలా. సో ఇప్పుడు వీలవుతుందన్న, 3 ఏళ్ల తర్వాత ఎట్లా చేపించుకుంటారు? వాళ్ళ ప్రాసెస్ ఏమైనా ఉందా అన్న? అన్న ఓకే అన్న. ఎవరిని కలిసమనాలా? మిమ్మల్ని కలిసమనాలా లేకపోతే ఎవరినన్నా? తీసుకున్న తర్వాత MR1 కలిసాను అన్న నేను ఆర్టీఓ గారికి రికమెండ్ చేస్తాను సార్. మా నువ్వు సార్ వాళ్ళని కలిసి మళ్ళా దాని తర్వాత ఉదయ్ రాసుకో. పెన్షన్ది లక్ష్మీదేవి ఆమె ఊరు యాడికి హాస్పిటల్ కాలనీ రోంత. మీరు దానిని చూడండి అన్న ఏందోది. కానీ పెన్షన్లది కూడా ప్రభుత్వం ఎప్పుడైతే ఓపెన్ చేస్తుందో అప్పుడు ఎక్కిస్తారు. నీకు వీళ్ళు ఇంత మాత్రం తీసుకున్నారని చెప్పి రేపు పొద్దు నుంచి పెన్షన్ రాదు. ప్రభుత్వము ప్రతి సంవత్సరము 2 సార్లు వదులుతుంది, విడుదల చేస్తుంది పెన్షన్, కొత్త పెన్షన్లు ఎక్కించుకోవడానికి. అప్పుడు ఎక్కిస్తారు. అంత లోపల నీ సర్టిఫికేట్ తయారు చేయించుకో. హాస్పిటల్ ఖాళీ అవసరంలో గత 35 సంవత్సరాల నుంచి మాకు పట్టాల ఇష్యూ జరుగుతుంది. తెలుసు నాకు దాని గురించి ఐడియా ఉంది. చెప్పు. మీరు వచ్చిన తర్వాత చూసామని చెప్పారు. ఇప్పుడు నేను వచ్చినాక చూస్తాను అంటే నేనేం డైరెక్ట్గా చెప్పలే దాని గురించి చూస్తానని. మీరంతా డిస్కషన్ చేసుకొని చెప్పినారు. అది చిన్న పని కాదు, అది మీ అందరికి తెలిసిండేదే. ఎంతమంది ఉన్నారు అక్కడ? 208 కుటుంబాలు అది ఒక ప్రైవేట్ భూమి, అది మిక్స్ ఉందిలే, అంతా ఇది కాదులే. పాపం ప్రైవేట్ వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. నాకు తెలిసి గుర్తుండేంత వరకు నాయన ఎప్పుడో మాట్లాడినట్టు కూడా ఉన్నాడు దాని గురించి. ఏమంటే ప్రభుత్వం పోయా ఇంకా దాని గురించి ఆగిపోయింది అనుకుంటా ఆడికి. ఇప్పుడు అట్లాంటి విషయాలు అవి పెద్ద విషయము. ప్రయత్నం చేద్దాము, చూద్దాం, వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎవడు వాడు సొంత భూమి పోగొట్టుకోవాలంటే ఎవడు ముందుకు రాడు. చూద్దాం దీనికి ఏ విధంగా మనం చేసుకోవచ్చో ఏందో. నేను ఈ రోజుకి నీకైతే మాట ఇవ్వను, చెయ్యను కూడా. చెప్పండి. సార్ ఇంతకుముందు అయితే బ్యాంక్ పైన రూమ్ తీసుకున్నాం సార్. బ్యాంక్ పైన హాల్ తీసుకున్నాం. ఓకే. అది పైన స్లాబ్ అంతా పడిపోయింది. మాకు అట్లా హాల్ కలుపుకోకుండా ఒకవేళ అద్దెకి. ఇప్పుడు అది ఎవరిది? అది గవర్నమెంట్ కి సంబంధించిందేనా వాళ్ళు? బ్యాంక్ వాళ్ళు. అన్న మనకి గవర్నమెంట్ ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఎందుకంటే కూర్చోమ్మా, ఎందుకంటే వాళ్ళు వాడుకునేది ఒక రోజే నెలకి, దానికంటే కాదు. దానికోసం మనం ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టడం తప్పవుతుంది. సో ఏదైనా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ మీరు చెప్పండి, వాళ్ళు వాడుకోవచ్చు అంటే. ఎక్కడుంది మీటింగ్ హాల్? రూమ్ ఉందా అక్కడ? మళ్ళా ఎందుకు పెట్టుకోకూడదు మీరు అక్కడ? ఎక్కడన్నా ఏ బిల్డింగ్ అది అన్నా? ఓకే, ఒక పని చేయండి అమ్మా. అరే కొట్లాడద్దండి ఎవరితో. వాళ్ళు మీకు పని చేయడానికి వచ్చారు, మేము మీకు పని చేయడానికి. కూర్చోండి. ఓ పని చేయి, ఇప్పుడు మీ సంఘాల తరఫున ఒక లెటర్ రాయి, అర్జీ రాయి, నాకు రాయి, అన్నకి రాయి. మేము ఇట్లా నెలకు ఒకసారి వాడుకుంటాము, దయచేసి మాకు ఇది పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఒక చిన్న అర్జీ రాయండి. నాకు ఒకటి రాయి, అన్నకు ఒకటి రాయండి. అది వాళ్ళు చూస్తారు. మీకు నెలకు ఒకసారే కదా అన్న. కానీ అన్న ఎన్ని సంఘాలైనా కానీ సో ఒక డేట్లో ఫిక్స్ చేసుకుంటే లేదా రోజుకి 2 అయినా మనకి 5 రోజులే కదా, 10 రోజులే కదా. లెట్ దెమ్ యూజ్. ఇప్పుడు మళ్ళా లెట్ us నాట్ కన్స్ట్రక్ట్ బిల్డింగ్ ఫర్ దెమ్. ఆర్ మళ్ళీ దానికి ఖర్చు వద్దు, ఎక్స్ట్రా ఖర్చు. కూర్చోండమ్మా. నమస్తే అమ్మా, చెప్పమ్మా. ఎవరిచ్చారమ్మా భూములు? ఎవరిచ్చారు భూములు? గవర్నమెంట్ ఇచ్చింది. ఏమన్నా ఐడియా ఉందా? ఇవి ఇళ్ళ స్థలాలకి ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు, దానికి పునాదులు వేసుకున్నాము, బిల్లులు శాంక్షన్ కావాలి. ఇవి నువ్వు చెప్పి ఏ మొన్న అయిండేటివా, 14లో అయిండేటివా, ఏంది ఇవి? రీసెంట్ గా ఎలక్షన్ ముందు వారం ముందు ఇచ్చారు సార్ స్థలం పట్టా. నమస్కారం సార్. వారం ముందు నువ్వు నన్ను ఇప్పుడు అడిగితే నేను ఏం చెప్పాలా? నువ్వు బాగుంది, కరెక్టే అన్నా. ఇప్పుడు నువ్వు సడన్ గా ఇప్పుడు నన్ను వచ్చి ఇచ్చినారు నాకు ఏమన్నా చేయండి, ఏడైతే కాదులే.
ఏందన్న ఈ పట్టాల గురించి ఏమైనా ఐడియా ఉందా? సార్ ఎలక్షన్ లాస్ట్ మూమెంట్ లో 1 month బ్యాక్ పట్టాస్ ఇవ్వడం జరిగింది సార్. బట్ హౌసెస్ అయితే శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు డిమాండ్ ఎంట్రీలో మనము అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బేస్మెంట్ కట్టుకొని ప్లస్ సైట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు సైట్ ఎంటర్ చేస్తున్నాం సార్. హౌసెస్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకి బిల్ చేస్తాం సార్. అవును కరెక్టే. ఇప్పుడు దీనిలోని ఆల్రెడీ మన పాత బకాయిల గురించి ఆల్రెడీ సర్వే చేస్తా ఉన్నారు కదా, మళ్ళీ అవే ఇవే ఏవనేసి సార్ పాత వచ్చేసి సార్ ఆల్రెడీ సర్వే కంప్లీట్ అయిపోయింది సార్. హౌసింగ్ అన్ని మనకు గవర్నమెంట్ బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ అలా కట్ చేసేది. అవును, సో ఇప్పుడు అవి అయిపోయినాక తర్వాత కదా ఇవి వచ్చేది లేదు సార్. ఇప్పుడు ప్రైట్ డిమాండ్ కాదు. ఇప్పుడు 14, 15, 19 ఒక హౌసింగ్ వి విచ్ ఆర్ ఇన్కంప్లీట్, దెన్ 19 to 24 ఇన్కంప్లీట్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళవి? ఇప్పుడు ఫస్ట్ ఇవి అయిపోయినాక ఇవే లేకపోతే ఏంది వీళ్ళ బట్ వీళ్ళకి హౌసెస్ శాంక్షన్ అవ్వలేదు సార్. హౌసెసే శాంక్షన్ కాలేదు. మళ్ళీ మీకు హౌసెసే శాంక్షన్ కాలినప్పుడు మీరు ఎలా ఇది చేసుకున్నారు? దాని కిందే రాదు కదా. అట్లా కాదన్న, అట్లా కాదు. మీకు దానికైతే ఇయ్యరు. మీకు హౌస్ శాంక్షన్, మీకు పట్టా ఉంది కదా, మీకు దాంట్లో ఇల్లు శాంక్షన్ అయ్యింటే మీరు బిల్లులు పెట్టుకోవచ్చు. మీ పాటికి మీరు గుణాలు తవ్వుకొని గుణాలు వేసేసుకొని పోతే మాత్రం కాదు దానికి. సో ఫస్ట్ మీకు అవి శాంక్షన్ అయినాక, అంటే ఈ టూర్ ఒకవేళ మీకు ఎప్పుడైతే ప్రభుత్వం ఓపెన్ చేస్తుందో కొత్త ఇల్లులు పెట్టుకోండి అని చెప్పి మీరు పెట్టుకొని దాంట్లో శాంక్షన్ అయితే పెట్టుకోవచ్చా? అప్లై చేస్తున్నారా? ఇప్పుడు అప్లై చేసుకోండి. పాత దానికైతే మీకు బిల్లులు పడవు. కొత్తవి అప్లై చేసుకోండి. ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని మీకు ఇల్లు ఇప్పుడు కట్టుకోండి అని వస్తుందో శాంక్షన్ అయితే మీకు దానిపైన డబ్బులు పడతాయి, కానీ ఆల్రెడీ తీసిన దానిపైన పడవు. సో టైం పడుతుంది అది. ఈ కాలనీలో పవర్ సప్లై సరిగా లేదు సార్. అప్ అండ్ డౌన్ అవుతా ఉంది, లైట్లు పోతున్నాయి సార్. ఏందా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారా అన్నా? చెప్పు, పేరు చెప్పు. ఇక్కడే సార్, బ్యాక్ సైడ్. ఆహా, అంటే ఆల్రెడీ ప్రపోజల్ ఉందన్నా? అంటే ఆల్రెడీ దెస్ బీన్ మీ దృష్టికి వచ్చిందా? ఓకే అన్న, ఓకే అన్న. అంటే ఎన్ని రోజులు పట్టచ్చు మనకి? 2-3 months అన్న. ఏందన్నా బట్ అన్ని రోజులు ఎందుకు? స్టార్ట్ అయింది కదా ఇప్పుడు. ఈడ ట్రాన్స్ఫార్మర్స్ ఇస్తున్నారు కదా.